ఈరోజు మనం వరంగల్ జిల్లా పంతిరి గ్రామానికి వచ్చాం. పంతిరి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మనం జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచినటువంటి కన్నయ్య గారి దగ్గరికి వచ్చేసాం. కన్నయ్య గారు, కార్మిక కర్షక భారతి స్వాగతం, సుస్వాగతం. మీకు కంగ్రాచులేషన్ చెప్తూ, మీరు యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి ఎన్నికైనటువంటి సర్పంచ్గా ఈ యొక్క ప్రజల యొక్క మన్నన పొందడం కోసం కారణం ఏంటి? మీరు ఏ విధంగా గెలవగలిగారు? గతంలో మీరు ఎటువంటి సర్వీస్ చేశారు? రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చారో అటు సర్వీస్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ధన్యవాదాలు. నేను చదువు పరంగా డిప్లొమా ఇన్ సెరామిక్ టెక్నాలజీ. నేను కొంతకాలం బీజేఎం జనరల్ సెక్రటరీగా చేసి ఉన్నాను. తర్వాత జాబు నిమిత్తం, ఉపాధి నిమిత్తం జేఎస్డబ్ల్యూ స్టీల్స్లో నేను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసుకుంటూ గ్రామానికి సేవ చేయడం కోసం అని చెప్పని ఆ జాబ్కి రిజైన్ చేసి గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మద్దన్నపేట మండల అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది భారతీయ జనతా పార్టీ. తర్వాత కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా కూడా పనిచేయడం జరిగింది. ఈ క్రమం లోపల నాకున్నటువంటి పరిచయాలతో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పార్టీలను చూడకుండా పార్టీ రహితంగా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి పని చేసి పెట్టడం జరిగింది. చాలా సంతోషం. మీరు ఏదైతే ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసేసి ఈ యొక్క సేవ చేయడం కోసం భారతీయ జనతా పార్టీని ఎన్నుకొని భారతీయ జనతా పార్టీలో వివిధ బాధ్యతలు చేసేసి ఆ బాధ్యతల ద్వారా ఇవాళ మీరు సర్పంచ్గా గెలవడానికి అవకాశం ఉందన్నారు. మీ యొక్క కుటుంబం కూడా రాజకీయ కుటుంబంగా మాకు తెలిసింది. మీ నాన్నగారు, మీ అమ్మగారు కూడా గతంలో బ్యాంకులో సంబంధించినటువంటి బాధ్యతలు కూడా చేసినట్టుగా తెలుస్తున్నది. అంటే మీ కుటుంబం పూర్తిగా ఈ యొక్క ప్రజల సేవకే అంకితమైనటువంటి కుటుంబంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి విషయం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఎలాంటి సేవ చేయాలనుకుంటారు? ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి తాగునీటి సమస్య ఏదైతుందో వాటర్ ప్లాంట్ ముందు దాన్ని రిపేర్ చేయించి ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా కొన్ని వార్డుల్లో ఇంకా సీసీ రోడ్ల నిర్మాణం కానీ వీధి లైట్ల నిర్మాణం కానీ జరగలేదు. వాటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేసి ఎవరైనా వారి వ్యక్తిగత పనుల కోసం నా దగ్గరికి వచ్చినా నేనేంటంటే పార్టీ చూడకుండా పార్టీ రహితంగా వారికి కూడా పనులు చేసి పెడతాను. ఓట్లు వేసిన వారు నా వారే, ఓట్లు వేయని వారు నా వారే, అందరికీ కూడా నేను పనిచేసి పెడతానని ఈ సందర్భంగా. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే గ్రామాల అభివృద్ధి అవ్వడం కోసం, గ్రామ పంచాయతీ స్థానికంగా అభివృద్ధి అవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతున్నాయి అంటున్నారు. అంటే ఈ గ్రామాలలో వచ్చేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏవైతున్నాయో వాటిని ఏ విధంగా సద్వినియోగం చేద్దాం అనుకుంటారు? ఇప్పటివరకు మీకు ప్రజల నుంచి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమొచ్చేసింది? ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఒక లైబ్రరీ నిర్మాణం, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యువకులకు లైబ్రరీ నిర్మాణం, తర్వాత మన పోస్ట్ ఆఫీస్కి ఒక స్థలం కేటాయింపు. ఇప్పుడు అద్దె భవనంలో ఉంటున్నటువంటి పోస్ట్ ఆఫీస్కు ఒక స్థలం కేటాయింపు చేయాలి. అదేవిధంగా సైడ్ డ్రైనేజీలు, మొత్తం టోటల్గా వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతోని మేము ఆ డ్రైనేజీల నిర్మాణం కావచ్చు, తర్వాత పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు, ఏదైనా కూడా సమర్థవంతంగా నిర్వహించి జనాలకు ఇళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధుల కింద ఈ గ్రామానికి ఇల్లు తెప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం నిరుపేద కుటుంబాలకు. అదేవిధంగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి పింఛన్లు వృద్ధులకు, వికలాంగులు ఏదైతే ఉన్నదో వాటిని కూడా మంజూరు చేయించడానికి కృషి చేస్తా. ఇంకా కన్నయ్య గారి మాటల్లో మనకు అర్థమవుతుంది ఏదైతే పంతిరి గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య విద్య, వైద్య, అదేవిధంగా అభివృద్ధి, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలను కనీసం వాటిని అభివృద్ధి చేసేసి ఈ ప్రజలకు ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం కోసం వారు కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. ప్రజల్లో కూడా వారికి అటువంటి మన్నన వచ్చింది. దాని ద్వారానే ఇక్కడ 12 వార్డు మెంబర్లు ఉంటే భారతీయ జనతా పార్టీ సుమారు 7 వార్డు మెంబర్లుగా గెలిచి వారికి మంచి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించారు. వరంగల్ జిల్లాలోనే పంతిరి అనే గ్రామం గతంలో కూడా 1982లో భారతీయ జనతా పార్టీ ప్రారంభమైన రోజుల్లో వరంగల్ జిల్లా నుంచి ఎంపీగా గెలిచినటువంటి జంగారెడ్డి కాలం నుండే ఈ పంతిరి, వర్ధనపేట, ఇల్లందు ఇలాంటి గ్రామాలలో
భారతీయ జనతా పార్టీ ఉండేది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నది. ఇప్పుడు ఈరోజు ఇది నాందిగా పలుకుతూ విజయాన్ని పలుకుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఏదైతే అధికారం రావడం కోసం ఈ వర్ధనపేట నియోజకవర్గం నుండి ఈ పంతిని గ్రామం నుంచి మేము నాంది పలుకుతున్నాం అనేది వారు చెప్తున్నారు. అదేవిధంగా మన ముందు ఉప సర్పంచ్గా గెలిచినటువంటి నూతన ఉప సర్పంచ్గా వారు ఉన్నారు. వారు కూడా ఏ విధంగా వారి యొక్క అభిప్రాయాన్ని కోరుతున్నాం. నమస్కారం అండి. మా భారతీయ జనతా పార్టీ నుండి గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా మా సర్పంచ్ గారు కానీ మేము గారు కానీ మా పాలకవర్గం కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సేవ కోసం ప్రజలచే ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డాం కాబట్టి మేము ప్రజల కోసమే ప్రజల చేత ఏ అవసరం వచ్చినా ప్రతి గడపకు మా యొక్క సహకారం ఖచ్చితంగా ఎల్లవేళలా ఉంటుంది. గ్రామంలో ఉన్న విద్య కానీ వైద్య కానీ లైబ్రరీ కానీ మన డ్రైనేజీ కానీ మన వాటర్ ప్లాంట్ కానీ ప్రతి విషయంలో ఏ సమస్య వచ్చినా కూడా కలిసి పాలకవర్గం కానీ అది కలిసి కొట్లాడి వాళ్ళకి వెళ్ళ వీధి లైట్లు కానీ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫండింగ్ గ్రామ అభివృద్ధి కోసం వినియోగించుకొని కష్టపడతామని తెలియజేస్తా ఉన్నాం. ఉప సర్పంచ్ గారు చెప్పినటువంటి విషయం ఏదైతుందో సర్పంచ్ గారు కూడా ఈ యొక్క పాలక మండలి ఏదైతుందో వేరే పార్టీ వాళ్ళు గెలిచిన 12 మంది వార్డు మెంబర్లు కూడా మేము అందరం వాళ్ళందరితో కలిసి ఒక యూనిట్గా గ్రామాభివృద్ధి కోసం మేము పాటుపడతాం. ప్రధానమైనటువంటి సమస్యలు లైబ్రరీ, తాగునీరు, వైద్యము, విద్య వీటి మీద దృష్టి పెడతామని చెప్పారు. అది ఈ యొక్క గ్రామ ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని కార్మిక కర్షక భారతి కోరుతూ మీకు మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నారు. ధన్యవాదాలు. అదేవిధంగా నేను ముఖ్యంగా ఇచ్చిన హామీలు 2-3 ఏంటి అంటే గ్రామంలో బొడ్రాయి ఏదైతే ఉన్నదో దాన్ని పైకి లేపి ఆ పండుగ నిర్వహిస్తాం ప్రజల సహకారంతో అని చెప్పి అన్నాం. అది ఫస్ట్ 6 నెలల లోపల చేయడానికి కృషి చేస్తాను. అదేవిధంగా మా యొక్క బాగు దగ్గర ఒక నల్లమారం అనే దేవత ఉంది, ఆమె కూడా ఒక గుడి కట్టాలన్న సంకల్పంతో ఉన్నాం. అది కూడా నెరవేరుస్తాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే హిందుత్వం అని చెప్తుందో హిందుత్వంలో భాగంగానే దానికి సంబంధించినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఏదో బొడ్రాయి పండుగ మిగతా ఏదైతున్నాయో వాటిని అన్నింటిని కూడా చేస్తానంటే హామీ ఇచ్చానన్నారు. ఆ హామీని 6 నెలల్లో ఖచ్చితంగా దాన్ని అమలుపరచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు కావాలని ఆ భగవంతుని కోరుతూ మీకు శుభం కలగాలని కోరుతున్నాను. కార్మిక కర్షక మనము సర్పంచ్గా గెలిచినటువంటి కన్నయ్య గారి గృహానికి వచ్చేసాం. పంతిని గ్రామంలో కన్నయ్య గారి యొక్క తల్లిదండ్రులు వీరు వృద్ధాప్యంలో ఉన్నారు. అయినా వీరు గత అనేక సంవత్సరాలుగా గతంలో కూడా రాజకీయ కుటుంబం ఇది. ఈ కుటుంబంలో కూడా వీరు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సేవ చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పవచ్చు. అంతేకాదు మన సర్పంచ్ కన్నయ్య గారు అమ్మ తల్లిగారు వారు గతంలో మన వర్ధనపేట సహకార బ్యాంకులో కూడా వైస్ చైర్మన్ చేశారు గత 2-3 సంవత్సరాల క్రితం కూడా. అంటే వీరు బ్యాంకుల్లో సర్వీస్ చేయడమే కాదు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా వచ్చిన ప్రతి వాళ్ళం కూడా నా కుటుంబ సభ్యులు అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తులు అవ్వటం వల్లనే ఇవాళ కన్నయ్య గారికి ఈ తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి మంచితనమే ఇవాళ ఈ గ్రామంలో వీరికి వచ్చినటువంటి ఈ గెలుపుగా మనం భావించవచ్చు. ఏదైతే వీరు ఈ యొక్క సర్వీసెసే ముందుకు తీసుకెళ్ళేసి ఈ యొక్క గ్రామాన్ని మంచి అభివృద్ధి తీసుకెళ్ళడం కోసం ఆశీర్వాదం ఇస్తున్నటువంటి ఈ తల్లిదండ్రుల యొక్క మాటల్లో విందాం. మీ కొడుకు సర్పంచ్గా గెలిచారు, మీకు ఏమనిపిస్తుందండి? ఎట్లా ఉంది? నేను నేను ఫస్ట్ పంతిని ఊరికి పోలీస్ పటేల్గా చేసిన, తర్వాత కారోబార్గా చేసిన, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా పంతిని కోఆపరేటివ్ చైర్మన్గా చేసిన, అన్నీ చేసిన. ఇక ఇప్పుడు ఆయన కూడా ఆయన దగ్గర 10 ఏళ్ళ కింద ఆయన జిందాల్ స్టీల్ కంపెనీలో ఆ కాలంలో 50,000 రూపాయల నౌకరు చేసేది నెలకు. అవి విడిచిపెట్టుకొని వచ్చి పార్టీ పరంగా చేస్తారు. అంటే వారు ఏం చెప్తున్నారంటే తండ్రిగా నా కొడుకు నేను గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన నా కొడుకు మంచి జిందాల్ కంపెనీలో ఆ రోజుల్లో 50,000 రూపాయలు ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం వదిలిపెట్టేసేసి ఈ ప్రజాసేవ కోసం భారతీయ జనతా పార్టీని ఎన్నుకొని భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు చేసేసి ఇవాళ సర్పంచ్ గెలిచారు. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి సర్వీస్ చేయాలని నా కొడుకు కూడా నాలాగానే అనేది వారు చెప్తున్నటువంటి విషయం. అదేవిధంగా కన్నయ్య గారి సర్పంచ్ వారి యొక్క తల్లిగారు కూడా వాళ్ళ యొక్క మనోభావాలు వారి కొడుకు గెలవడంతో వారి యొక్క ఆనందం ఏ విధంగా ఉంది కనుక్కుందాం. నాకు మాటల్లో చెప్పరానటువంటి ఆనందం ఉన్నది నా కొడుకు సర్పంచ్గా గెలవడము. అది మళ్ళీ అత్యధిక మెజార్టీతో వచ్చిండు కాబట్టి ఇంకా చాలా ఆనందంగా ఉంది. నా వయస్సు 13 సంవత్సరాలప్పుడు నాకు పెళ్ళయింది. అప్పుడు దీపం గుర్తుకు ఓటేయాలి అని చెప్పని నాకు 13 సంవత్సరాలప్పుడే ఓటకు తీసుకొచ్చిండ్రు.
ఇంటికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా నేను కొంచెం ముభావంగా వెనుక తగ్గినా మా వారు ఆగకుండా నన్ను బయటికి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసేది. 1992 నుంచి నేను 2003 వరకు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన. ఆ తర్వాత పొదుపు ఉద్యమం అనేది ఒకటి ఏర్పాటు చేసి 450 మంది మహిళలతోటి సహకార పొదుపు సంఘం పెట్టించిన. అది ముల్కనూరు సంఘానికి అనుబంధమైనటువంటి సంస్థ అన్నట్టు. అది దానిలో 16 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ ఒక అనుభవంతో నేను మహిళా మోర్చలు తిరిగినప్పుడు మండలాలలో కమిటీలు వేసిన. ఏ రోజు నాకు పదవి కావాలని ఆశించలేదు. నేను మండలాలలో కమిటీలు వేసుకుంటూ పార్టీని డెవలప్ చేసుకుంటూ తిరిగినాం అన్నట్టు. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీలో నేను వైస్ చైర్మన్గా వచ్చినప్పుడు నా ఓటును 5 లక్షలు కొనాలని వచ్చిండ్రండి కాంగ్రెస్ వాళ్ళు. అయినా నేను ఒప్పుకోలేదు. ఉన్నా ఇదే పార్టీ, పోయినా ఇదే పార్టీ, పార్టీ మారేది లేదు అని చెప్పి మా నాయకులు ఏమమ్మా మరి నీకు శాతం అయితే లేదు కదా, ఏం సంగతి అంటే నా కొడుకుని ఇస్తే మీకు ఫుల్ టైం అది అని చెప్పిన. అదే పద్ధతిగా మా అబ్బాయిని ఆయన జాబ్ వదిలిపెట్టి వచ్చిన తర్వాత పార్టీకి అప్పచెప్పేసింది. ఈరోజు నాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నది. నిజంగా కన్నయ్య గారి తల్లి మాటలో చెప్తుంటే వారి ఆనందానికి అద్దులేదు. నేను మాట్లాడేటువంటి స్థితిలో లేను. నా ఆనందమే దానికి కారణం. అంటే ఈ కుటుంబం పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి కుటుంబంగా మనం చెప్పొచ్చు. వారు చెప్తున్నటువంటి అనుభవంలో వారు యువ మోర్చలో పనిచేసి మహిళా మోర్చల్లో పనిచేసి చిన్ననాటి నుంచే కూడా వారు ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి కుటుంబంగా ఉన్నటువంటి ఈ కుటుంబమే ఇవాళ ఈ దేశానికి రక్షగా ఉండడం కోసం నా కొడుకుని నేను ఈ యొక్క సేవ చేయడం కోసమే ఆనాడు వస్తా అంటే స్వాగతించి ఇవాళ కార్యక్రమాలు చేయిస్తున్నా. ఇవాళ సర్పంచ్గా గెలిపించారు. నాకు సేవ నా కొడుకు ఈ ప్రజలకు సేవ చేయడమే నాకు అదృష్టంగా నేను భావిస్తున్నానని వారు చెప్తున్నారు. వారి నిజంగా ఆ తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా కార్మిక కర్షక భారతి స్వాగతం పలుకుతూ ఇలాంటి కుటుంబాలు ఉంటేనే ఈ దేశంలో ధర్మం కోసం దేశం కోసం ఏదైతే కలలు అనేటువంటి ఈ భరతమాత కన్నా బిడ్డ ఈ కళలు నిజం కావాలని కార్మిక కర్షక భారతి కోరుకుంటుంది. జై జవాన్, జై కిసాన్, జై భారత్. భారత్ మాతకి జై.